నిర్గమకాండం 40వ అధ్యాయం 25వ వాక్యాన్ని ఎవరికి వాళ్ళు చదువుకోండి. నిర్గమకాండం 40వ అధ్యాయం 25వ వాక్యాన్ని ఎవరికి వాళ్ళు చదువుకోండి. యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను. దేవుని సన్నిధిలో ప్రదీపములను వెలిగించెను. ఈ పునరుద్ధానపు వేళ ఈ సందేశం యొక్క టైటిల్ ఏంటంటే నిరీక్షణ కలిగించే దీపస్తంభం. నిరీక్షణ కలిగించే దీపస్తంభం. ఒక వ్యక్తి సమస్యలో ఉన్నాడు. అప్పుల సమస్యలో బాగా కూరుకుపోయి ఉన్నాడు. ఇక బయటికి వస్తాము అనేటటువంటి ఆశ లేదు. ఎక్కడికి వెళ్ళినా ఎవరు పిలిచి పనివ్వట్లేదు. బ్రతిములాడుకుంటున్నా పనులు ఇవ్వట్లేదు. ఒకవైపున సమస్య తీర్చబడక మరొక వైపున చేతుల నిండా పనులు లేక ఇస్తామన్న వాళ్ళు కూడా ఇతని పరిస్థితిని గమనించి ఇవ్వక, అలాంటి పరిస్థితుల మధ్యలో మానవుడు ఆలోచించి యోచించే తలంపు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నాకు ఏ ఆధారం లేకుండా అయిపోయింది. సహాయం చేసేవాడు లేడు, పనిచ్చేవాడు లేడు, నన్ను గుర్తించేవాడు లేడు అని మనసు మీద విరక్తి చెంది, ఎందుకు బ్రతకాలి, నేను బ్రతికి ఏమి ప్రయోజనం, బ్రతికి ఎవరిని నేను ఉద్ధరించాలి అని బ్రతుకు మీద విరక్తి చెంది చివరికి మరణిద్దాం అనుకునే పరిస్థితులు కూడా లేకపోలేదు. అటువంటి సందర్భంలో ఎవరో ఒక వ్యక్తి ఇతని పరిస్థితిని గుర్తించి ఇతనికి సహాయం చేద్దాం, సహాయపడుదామని, ఇతను ఎవరో తెలియదు కానీ వచ్చాడు. వచ్చి తన బాధ పరిస్థితులన్నీ గమనించి, నేను ఒక పనిని ఇస్తాను నీకు, నేనే పెట్టుబడి పెడతాను, నీకు పని ఇస్తా, నీవు నమ్మకస్తుడివై ఈ పని చేసుకుంటే బాగుంటుంది అన్నాడు అనుకోండి. అప్పటి వరకు అతడికి నిరీక్షణ లేదు, అప్పటి వరకు ఆధారం లేదు, అప్పటి వరకు జీవితం మీద విరక్తి. కానీ ఆ సందర్భంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని అక్కడ ఆరంభించినట్లుగా మనం చూడగలుగుతాం. వెనువెంటనే ఆ వ్యక్తి గొప్ప సంతోషాన్ని పొంది తన తీర్మానాన్ని విరమించుకొని, ఈ పునరుద్ధానపు వేళ ఏ విషయంలో మీకు నిరీక్షణ లేకుండా ఉన్నారో, ఏ విషయంలో మాకు ఆధారం లేదు, మాకు ఏమీ లేదు అనుకుంటున్నారో, మీ జీవితానికి నిరీక్షణను కలిగించే
దీపస్తంభమై ఆయన ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఇక్కడ చదివాం మనం, యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగిస్తాడు కాదు, వెలిగించెను. అంటే దేవుడు మనల్ని వెలిగింపచేశాడు. ఇక్కడ కూడిన మనలని దీపాలకి పోలుస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు అర్ధరాత్రి వరకు లేఖన భాగాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను అని కనబడుతుంది. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 8వ వాక్యంలో మేము కూడి ఉన్న మేడగదిలో, ఇది ఒక మేడగది. ఇప్పుడు మనం ఉంటున్న ఈ చోటు మేడగది. పైకొచ్చున్నాం, పైన మందిరం పైన ఉన్నాం. ఈ మేడగదిలో అనేక దీపములుండెను. ఇక్కడ చేరిన మనమందరిని గురించి దేవుని వాక్యం చెప్తుంది. మనమంతా దీపాలు. ఎవరట మనం? చెప్పండి. ఏ దీపాలు? వెలిగించబడిన దీపాలు. వెలిగించబడవలసిన దీపాలు కాదు, వెలిగించబడిన దీపాలు. 18వ కీర్తన 28వ చరణంలో రాయబడుతున్న మాట, నా దీపమును వెలిగించువాడవు నీవే అంటాడు. మన జీవితాలు వెలుగుమయమై ప్రకాశవంతంగా ఉండేటట్లు నిరంతరం మనం తేజరిల్లి దేవుని ఎదుట వెలుగుమయంగా మార్చబడేటట్లు, నా దీపమును వెలిగించువాడవు నీవే అంటాడు. నేను ఒకరోజు ఒక కూటానికి వెళ్ళాను. వెళితే అక్కడ ఒక ఆమె నాకు బలిపీఠానికి దగ్గరలో కూర్చుంది. కాలు చాపుకొని కూర్చుంది బలిపీఠం వైపు, ముందు కూర్చొని. నేను ఆమె వైపు చూసి, మా అమ్మగారు వయసు ఉంటుంది, పెద్దోళ్ళకి కుర్చీలు వేశారు కదమ్మా, కుర్చీలో కూర్చోవచ్చు కదా, కాలు సాపుకొని కూర్చున్న స్టేజీ ముందు అని అన్నాను. ఆమె ఏమందో తెలుసా? ఓ పాస్టరో వాక్యంలో ఏమని రాయబడి ఉంది అనింది. వామ్మో, ఇంకేదో పెద్ద వాక్యం బాగా లోతుగా తెలిసినట్టుంది అనుకున్నాను. ఏమని రాయబడిందో వాక్యంలో అనింది. ఏమని రాయబడిందో చెప్పు, నువ్వేదో ఒకటి ఫిక్స్ అయి ఉంటావుగా చెప్పు అన్నా. నీ వాక్యం నా పాదాలకు దీపము, నా త్రోవలకు వెలుగను లేదా, అందుకే పాదాలు చాపాను చెప్పు ప్రసంగం అనింది ఆమె. నేను ఇక ప్రసంగం ఆమెను చూడలేక, ప్రసంగం అయిపోయేదాకా ఆమెను చూడకుండా ప్రసంగం చేశాను. తర్వాత కూటమి అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న సంఘ పెద్దలు కొంతమంది ఉంటే వాళ్ళని పిలిచి అడిగా, ఆమె బాప్తిజం పొందిందా లేదా అని అడిగా నేను. ఎందుకంటే బాప్తిజం పొందని వాళ్ళు ఇట్లాంటి కౌంటర్లు వేస్తూ ఉంటారు. మారు మనసు ఉండదు వాళ్ళకి, కానీ ఇలాంటి కౌంటర్లు బాగా వేస్తూ ఉంటారు. ఆమె బాప్తిజం పొందిందా అంటే ఏం చెప్పమంటారు పాస్టర్ గారు, మాకు 2 సెంట్లు స్థలం ఇచ్చింది చర్చికి అప్పుడెప్పుడో, అప్పటి నుండి ఆ ముందే కూర్చుంటుంది, ఎవరిని వాక్యం చెప్పనిది మనిషి, బాప్తిజం పొందలేదు, ఇంట్లో వాళ్ళకి రక్షణ లేదు, ఎవరికి రక్షణ లేదు, ఇట్లాగే కూర్చొని ముందు కూర్చొని కాళ్ళు చాపుకొని, ఎవరిని కూర్చొని ఇదంట ముందు, ఎవరిని కూర్చొని ఇది ముందు, ఆమె కూర్చోవాలి. ఆ మొదటి లైన్లో ఎవరన్నా కూర్చుంటే పొడిసిద్ది వాళ్ళని. నేను 25 ఏళ్ళ నుండి నేనే ముందున్నాను, నువ్వు వచ్చావంటే ముందుకు పో, వెనక పో,
అని వెనక దరిమేస్తుంటుందట. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సంఘంలో. కానీ వాక్యం మనల్ని వెలిగింప చేయటానికి యేసుక్రీస్తు సత్యవాక్యమై ఉన్నాడు. ఆయన వాక్యము గనుక వెలుగుచు మనల్ని వెలిగింప చేయటానికి కోరుకుంటున్నవాడుగా ఉన్నాడు. అందుకని మన జీవితాలు నిత్యము వెలుగుతూ ప్రకాశవంతంగా ఉండేటట్లు 119వ కీర్తన 105వ చరణం, కొంచెం సౌండ్ తగ్గించు వాయిస్లో. పురుషుల్లో కూడా ఒకరు చదవండి. నీ వాక్యము నా పాదాలకు దీపము. మార్గాన్ని చూపించగలిగిన దీపం ఆయన మన జీవితంలో వెలిగింప చేయటానికి కోరుకుంటున్నాడు. అందుకని అంటారు, ఏ వ్యక్తి నిరీక్షణ లేకుండా ఉన్నాడో, ఏ వ్యక్తి నిరీక్షణ లేకుండా జీవిస్తున్నాడో ఆ వ్యక్తికి నిరీక్షణ కలిగించే దీపస్తంభముగా ఇదిగో ఆయన ఈ పునరుద్ధానపు వేళ మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 1-2 మాటలు నేను చెప్తాను. ఇంట నుండు వారికి వెలుగునిచ్చు దీపస్తంభం. ఇంట నుండవారికి, ఇంట్లో ఉన్నవారికి వెలుగునిచ్చే దీపస్తంభం. మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం 15వ వాక్యం. పురుషులలో ఒకళ్ళు, స్త్రీలలో ఒకళ్ళు చదవండి. పురుషులు దీపము వెలిగించి కొంచెం కింద, మంచం కింద, కంచాల కింద పెట్టరు. అది వెలిగించబడాలి అంటే ఒక దీపస్తంభాన్ని ఏర్పాటు చేసి దాని మీద పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ వెలుగుతున్న లైట్ ఉంది ఎదురుగా, అది అక్కడ పైన ఉంది కనుకనే ఇదంతా వెలుగు వచ్చింది. అదే లైటుని కిందకు తీసుకొచ్చి అక్కడ కానీ పెడితే అక్కడే వెలుగు వస్తుంది, చుట్టూ చీకటి ఉంటుంది. నీవు నీ ఇంటిలోనైనా, ఉద్యోగ వ్యాపారాలు చేసే చోటనైనా, చదువుకునే చోటనైనా, మీరు ఎక్కడ ఏ చోట ఉన్నా కానీ నీవు దీపస్తంభము మీద పెట్టబడిన దీపంలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ప్రకాశించాలి, ఇతరులను ప్రకాశింపచేయాలి. నీవు వెలుగుతూ నీతో ఉన్నటువంటి స్నేహితులని, నీతో ఉన్నటువంటి పరిచయస్తుల్ని ప్రకాశింప చేయటానికి వాక్యమై ఉన్నటువంటి దేవునిని మన జీవితంలో మనం చేర్చుకోవాలి. అందుకే అంటారు, నీవు దీపస్తంభము మీద ఉన్న దీపంలాగా ఉండాలి. అంటే సాక్ష్యం, పరిమళ సాక్ష్యం వెదజల్లబడేటట్లుగా మన జీవితాలు మార్చబడాలి. ఇంటిలోనైనా, ఇంటి బయటనైనా మన సాక్ష్యం వర్ధిల్లాలి. ఆ విలువైనటువంటి సాక్ష్యాన్ని పొందటానికి నీ జీవితం ఎక్కడ ఉండాలంటే దీపస్తంభం మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు వెలుగుచుండే దీపస్తంభంవి, వెలుగుచున్న దీపానివి. నీవు, నీ జీవితం ప్రకాశవంతంగా ఉంటుంది. దైవజనుడు యెహోషువ ఒక రోజున ఒక ఆమెకి
ఒక తాడు ఇచ్చాడు, ఒక దారం ఇచ్చాడు, ఎర్రని దారాన్ని ఇచ్చాడు ఆమె చేతికి. అమ్మా, నీవు మమ్మలను రక్షించావు, నీవు మమ్మల్ని భద్రపరిచావు, శత్రు చేత పడకుండా మమ్మల్ని భద్రపరిచావు. మీరు మమ్మల్ని కాపాడిన విధానానికి ఇదిగో ఎర్రని ఆనవాలుగా ఉన్న ఈ ఎర్రని దారాన్ని నీ చేతికిస్తున్నా. ఈ ప్రాంతాలన్నీ సర్వనాశనం కాబోయే దినాలు ఆసనం అవుతున్నాయి. నీవును నీ కుటుంబం సంరక్షించబడాలంటే ఈ ఎర్రని తాడు అదిగో ఆ గుమ్మానికి నీవు కట్టిపెట్టాలి, ఆ కిటికీకి కట్టిపెట్టు. ఆనవాళ్ళు ఇచ్చి చెప్తారు, నీవును నీ తల్లి ఇంటి వారు, తండ్రి ఇంటి వారును, నీ అన్నదమ్ములు, అక్క చెల్లులు, నీ బంధుమిత్రులు అందరూ ఇదిగో ఈ ఇంట్లో ఉండాలి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 18వ వాక్యాన్ని 19వ వాక్యాన్ని చదువుతారు. పురుషుల్లో కూడా ఒకరు చదవండి. చూడండి, ఇక్కడ చదివిన వాక్య భాగాన్ని గమనించినప్పుడు నిన్ను బట్టి నీ తండ్రిని, నీ తల్లిని, అన్నదమ్ములను, తండ్రి ఇంటి వారిని అందరినీ చేర్చుకోమంటాడు. మీరందరూ వెలుగుచూ ఉంటే మిమ్మలను బట్టి, మీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి, మీ తల్లిదండ్రులకైనా, మీ అన్నదమ్ములకైనా, మీ బంధువులకైనా, స్నేహితులకైనా దేవుడు సంరక్షణ కలుగు చేయటం ప్రారంభిస్తాడట. మనం అనుకోవచ్చు, నాలో అంత టాలెంట్ ఉందా, అంత తలాంత్ ఉందా, నేను ఏ పాటి వాడిని, నీటిలో బుడగలాంటోడిని, కూరలో కరివేపాకు లాంటోడిని అని మనం బాగా తగ్గించుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం అంటది, నీవు వెలుగుచున్నటువంటి దీపం, నీ వెలుగులో ఇదిగో నీ బంధువులు, స్నేహితులు, నీ కలిగిన వాళ్ళందరూ కూడా చేర్చబడితే నిన్ను బట్టి ఆ ఇంటికి సంరక్షణ దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరో ఒక ఇంటికి ఈ చేతబడి ప్రయోగం చేశారు, చేతబడి ప్రయోగం. అవన్నీ ఆ ఇంటి దాకా వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నాయట, ఇంటి దాకా వచ్చి వెళ్ళిపోతున్నాయి. ఇంటి చుట్టూ రౌండ్లు వేస్తున్నాయంట, కానీ లోపలికి రాలేకపోతున్నాయట. నేను ఎంతోమందికి ప్రయోగాలు చేశాను, ఎంతటి కార్యనైనా అణగుదొక్కి ఇదేంటి ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నాయని ఆ మాంత్రికుడు ఎంత ప్రయోగం చేస్తున్నా అవి ఇంటి దాకా, గుమ్మం దాకా వస్తున్నాయి, తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఏమిటి, ఎందుకు వెళ్ళలేకపోతున్నారు మీరు ఆ ఇంట్లోకి? ఆ ఇంటిలో అగ్ని మండుచూ ఉన్నది. దేవునికి స్తోత్రం. అగ్ని మండుచుంది, ఇంటి చుట్టూ అగ్ని ప్రాకారం వేయబడి ఉంది. ఆ షగకి మేము తట్టుకోలేక అక్కడ దాకా వెళ్ళిపోయి మరలా వెనక్కి వచ్చేస్తున్నాం. ప్రియులారా, ఎవరు విరోధులు లేపబడినా కానీ నిన్ను బట్టి, మిమ్మల్ని బట్టి, నన్ను బట్టి దేవుడు మన నివసించే చోటుని, మన ప్రాంతాన్ని, మన ఇంటిని గొప్ప సంరక్షణ చేత నింపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
అనేకులకు వెలుగునిచ్చేటటువంటి వ్యక్తులుగా మనం మార్చబడాలి. అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు ప్రకాశించేటటువంటి వ్యక్తివిగా ఉండాలి. రెండో విషయం, నిరీక్షణ కలిగించే దీపస్తంభం. నిరీక్షణను కలిగించే దీపస్తంభం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుతారు. సంఖ్యాకాండం 21:9. పురుషుల్లో కూడా ఒకరు. ఇక్కడ చదివిన వాక్య భాగాన్ని గమనించినప్పుడు అసలు ఈ ఇత్తడి సర్పాన్ని చేయించటానికి గల కారణం ఏమిటి? ఎందుకని ప్రజలు దానిని నిదానించి చూడవలసిన పరిస్థితులు వచ్చాయంటే, దేవుని మీద సనిగి గొనిగి ఎన్నో సందర్భాలలో దేవుడు ఆశీర్వాదాన్ని కలుగు చేస్తూ ఉన్నా, ఆకలేస్తుందంటే మన్నాను కురిపించి, తృప్తిగా భుజించాలంటే పూరేళ్లను కురిపించి, సమృద్ధిగా నీళ్లు కావాలి, దాహం వేస్తుందంటే నీటినిచ్చి, ఎన్నో అద్భుత సూచక క్రియలు, ఆశ్చర్య కార్యాలు ప్రభు జరిగిస్తూ వచ్చాడు. తిన్నంతసేపు స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అని లేని సందర్భంలో దేవుని మీద మూలుగుతూ ఏడుస్తూ ప్రలాపన చేస్తూ ఏం చేశాడు దేవుడు? అక్కడే బాగుండింది, ఐగుప్తులో ఉన్నప్పుడే బాగుంది, లోకంలో ఉన్నప్పుడే బాగుంది, ప్రార్థన దీంట్లో దిగాము, మా జీవితం ఇట్ట తెల్లారిపోయిందని ఇలాంటి సనుగులు గొనుగులు ప్రారంభమయ్యాయి. దేవుడు చూచాడు. ఎన్నో పర్యాయాలు ఎన్నో మేలులు చేస్తున్నా ఇంకా ఏం మేలు చేశాడు అంటున్నారని చెప్పి తాపకరమైన సర్పాలు భూమిలో నుండి పుట్టుకొచ్చాయట. ప్రతి సర్పం ప్రతి వాడిని కాటేసిన ప్రతి వాడు నొరగలకి కింద పడిపోయి ఉన్నారు అందరూ. అలాంటి సందర్భంలో మోషే ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి నిలవబెట్టున్నాడు. ఓ ప్రజలారా, ఎవరైతే ఇదిగో ఈ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూస్తారో, కృపకు సాదృశ్యం, దీనిని ఎవరైతే నిదానించి త్వరపడకుండా నిదానంగా చూస్తారో వారు బ్రతుకుతారు అని. ప్రియులారా, మనం జీవించేటటువంటి వ్యక్తులుగా ఉండాలంటే సిలువలో వేలాడుతున్న యేసు క్రీస్తు ప్రభుల వారిని మనం నిదానించి చూడాలి. ఆయనలో ఉన్నటువంటి ప్రతి గుణాతిశయాన్ని నిదానించి చూడాలి. యేసు ప్రభు గురించి తెలుసండి, మాకు తెలుసండి యేసు ప్రభు, మా ఇంట్లో కూడా ఉన్నాడండి, మాతో కూడా ఉన్నాడండి అనేవాళ్ళు ఉన్నారు. యేసయ్యలో ఉన్నటువంటి ప్రతి గుణాతిశయాన్ని చూడాలంటే ఆయన నిదానంగా మనం పరిశీలించి ఒక మాటలో చెప్పుకోవాలంటే మనం ఇంకా అంత పరిశీలనగా ప్రభువుని చూడనట్టే. ఎందుకనంటే పరిపూర్ణంగా చూడటంలో గొప్ప మేలు, సంతోషం. ఏదో కొంత భాగాన్ని ప్రభువులో మనం గుర్తించగలిగాం. పరిపూర్ణంగా దేవుని సన్నిధిని మనం పరిపూర్ణంగా ఆయన మీద మనం ముఖాన్ని కేంద్రీకరించి దృష్టిని నిదానించి చూస్తే ఆయనలో ఎన్నో గుణాతిశయాలు మనకు కనబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కొన్ని పెయింటింగ్స్ మనం చూస్తుంటాం, కలర్స్ వేసి ఉంటారు పెయింట్.
అది మనం చూస్తే పెద్ద ఏం అనిపించదు. ఇదేంటి ఉత్త రంగు ఇంత డబ్బులు పెట్టి కొన్నారు ఏంటి అనుకుంటాం. పెయింటింగ్స్ తెచ్చి ఇంట్లో డిజైన్గా ఫ్రేములు కట్టించి పెట్టుంటారు ఇళ్లల్లో. మనం దాని వైపుకి వెళ్ళి చూస్తే మనకి ఏం కనబడదు. దాంట్లో ఏంటి ఎటెటెటెటెటెటెట వేసేసారు పెయింటు. ఏముంది దీంట్లో, ఇంత డబ్బులు పెట్టి కొన్నారు తీసుకొచ్చి తగిలిచ్చారు అనుకుంటాం. కానీ ఆ పెయింటింగ్లో గుర్తించేటటువంటి విధానాలు ఉంటాయి. వాటిని నిదానించిగానే చూడటం ప్రారంభిస్తే ఎన్నో వింతలు దాంట్లో కనబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తుని కూడా మనం అంతగా నిదానించి పరిశీలించి చూస్తే ఆయనలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి గుణాతిశయములన్నిటినీ కూడా మనం గుర్తించగలిగే వ్యక్తులుగా ఉంటామట. అందుకని అంటాడు, నిరీక్షణ లేని వారికి సిలువ విలువ చాలా ఉన్నతమైనది. ఆ సిలువను ఎవరైతే తేరి చూస్తారో ఆ సిలువలో నుండి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఈ పూట మనకు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ వ్యక్తి నిరీక్షణ లేకుండా ఉన్నాడో ఆ వ్యక్తికి నిరీక్షణ కలుగు చేయగలిగినది. ఒక అతను ఒక సాక్ష్యాన్ని చెప్పాడు. జీవితం మీద విరక్తి చెంది ఇంకెందుకు నేను బ్రతకాలి, నేను చనిపోదాం అని బాగా నీళ్లు ప్రవహిస్తూ ఉంటే నదిలో దూకేద్దామని వెళ్ళాడు. వెళ్ళి నీళ్ళలో దూకుదామని నీళ్ళలో దిగాడు. కొంచెం దిగి చూస్తుంటే నీళ్ళలో సిలువ కనబడుతుందట. రక్తం చిందించబడుతూ యేసుక్రీస్తు యొక్క ప్రతిరూపం నీటిలో తనకు కనబడుతూ ఉంది. నీళ్ళన్నిటి అనేసి కాసేపు అయిన తర్వాత చూస్తే మరలా ఆయన ప్రతిరూపం అక్కడ కనబడుతుందట. లోపటికి నీళ్ళలోకి మునిగాడు. ఏమిటి లోపల నీళ్ళలో కనబడుతుందని మునిగితే ఏం కనబడలేదు. మరలా పైకి వచ్చి చూస్తే మరలా కనబడుతుంది. ఆ నీటిలో నుండి స్వరం వినబడుతుందట. ఇదిగో నేనున్నాను కదా, నువ్వెందుకు అట్లా కంగారు పడుతున్నావు? నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చాను. నేను నిన్ను వెలిగింపచేస్తాను. నీకున్నటువంటి చీకటి ఇదిగో ఈ నీటిలో ముంచేదానికి తీసుకుని వచ్చింది. కానీ ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం ఆయన చిత్తం కాదు. అందుకని నేను నిన్ను రక్షించటానికి వచ్చాను. ప్రియులారా, తన తీర్మానాన్ని ఆ నీటి దగ్గర మార్చుకొని యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి ప్రభు కొరకు జీవించటం ప్రారంభించాడు. ఈ రోజున మరణ పంచుల దాకా వెళ్ళిన వారిని కూడా ఇదిగో ఈ యొక్క దీపస్తంభం నిరీక్షణను కలుగు చేసి అత్యధికమైనటువంటి మేలు కలుగు చేయటం ప్రారంభిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 142వ కీర్తన 4వ చరణాన్ని చదువుతారు. పురుషుల్లో కూడా ఒకరు చదువుతారు. చదవాల 142వ కీర్తన 4వ చరణం. కొంచెం సౌండ్ పెంచవచ్చుగా, సౌండ్ పెంచి చదువు. దేవునికి స్తోత్రం. సౌండ్ పెంచి చదవండి, నోట్లో చదువుకోబోకనే కొంచెం గట్టిగా చదవండి. మందిరంలో వాక్యం చదవటం, గట్టిగా చదవటం మంచిదే, చదవాలి. స్వరమెత్తి చదివినప్పుడే
భయం అనేది పోద్ది. అమ్మో నేను చదువుతాను లేదా అనే భయం ఉండదు. ధైర్యంగా చదవాలి బైబిల్ వాక్యాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. నా కుడి ప్రక్కన నిదానించు చూడయ్యా. అస్సలు ఒక్కడ కూడా లేడయ్యా నన్ను ఎరిగినాడు. నా జీవితంలో క్షేమం లేకుండా నేను తప్పిస్తున్నాను, జాలిపడేవాడు కూడా లేడు. ప్రియులరా, నిజమే. ఈ రోజులు జాలిపడే రోజులు కూడా కాదు, జాలిపడే రోజులు కూడా కాదు ఈ రోజులు. ఒకప్పుడు బాబాయ్ ఫోన్ చేస్తే, బాబాయ్ ఎప్పుడు వస్తా ఇంటికి, పిన్నిని పిల్లలను కూడా తీసుకొని రా అని ఫోన్ చేసి రమ్మనేవాళ్ళం. ఒకప్పుడు వాళ్ళు వస్తున్నారంటే అందరూ రోడ్డు మీదకి వెళ్ళి సాగనింపి తీసుకొచ్చుకునేవాళ్ళు ఇంటికి. ఇప్పుడు మనం ఫోన్ చేయకపోయినా బాబాయ్ అబ్బాయి నేను వస్తున్నా ఇంటికి అన్నట్టు రావద్దు బాబాయ్, రోజులు బాగాలేవు బాబాయ్, నీ ఇంట్లో నువ్వే ఉండు బాబాయ్, నీకు దండం పెడతాను బాబాయ్. ఒకవేళ ఆ ఊర్లో వాడు వస్తున్నా కానీ రావద్దు బాబు, నీకు దండం పెడతా, వెళ్ళిపో అట్టే వెళ్ళిపో అనేటువంటి వాళ్ళు లేకపోలేదు. కరోనా మహిమ, ఆప్యాయతలు అనురాగాలని గాలికి కొట్టుకుపోయాయి 3 సంవత్సరాలుగా. ఏమైపోయిందో కూడా తెలియదు. ఆప్యాయతగా వద్దాం అనుకున్నా రాని ఇట్లా. ఎందుకనంటే అయ్యా ఎక్కడ ఏముంటుందో అర్థం కావట్లేదు తండ్రి, మీకు దండం పెడతామయ్యా, మీరు జాగ్రత్తగా ఉండండి అయ్యా, మేము కూడా జాగ్రత్తగా ఉంటామయ్యా, మీరు క్షేమంగా ఉండండి మేము కూడా క్షేమంగా ఉంటాం, మీరు బాగుంటే అంతే చాలు అని దండం పెట్టి మనల్ని రానియకుండా అడ్డం పడేవాళ్ళు కూడా లేకపోలేదు. కాల పరిస్థితులు ఆ విధంగా మార్చబడిపోయాయి. ఎవరికి వారికి నిరీక్షణకు ఆధారము లేనటువంటి పరిస్థితుల మధ్యలో జీవితం అనేది కొనసాగించబడుతూ ఉంది. అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు సిలువని నిదానించి చూడు, ఆ సిలువలో సకల దోషములన్నీ కొట్టుకు వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయం, సంపూర్ణమైనటువంటి సంఘముగా ఆయన దీపస్తంభాలని ఏర్పాటు చేశాడట, సంపూర్ణమైన సంఘముగా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుతారు. చూడండి, ఆయన కుడి చేతిలో, పురుషులో కూడా చదవండి, చూడండి, దేవుని కుడి చేతిలో 7 నక్షత్రాలు గూర్చిన మర్మము అంటాడు. నక్షత్రానికి పోలుస్తున్నాడు. ఏడు నక్షత్రాలు 7 సంఘాలకి, సంఘ దూతలకు పోలుస్తున్నాడు. అంటే ప్రతి సంఘము కూడా తేజోమయముగా మార్చబడేటట్లు సంఘదూత, సేవకుడైన, సంఘములో ఉన్నటువంటి వారైనా కూడా నిత్యము దేవుని చేతిలో ఒక ప్రకాశవంతమైనటువంటి వ్యక్తులుగా మార్చబడేటట్లు ఆయన చేతిలో ఉన్నటువంటి సంఘముగా మనం తీర్చిదిద్దబడాలి.
మనం ప్రభువు చేతిలో సంఘముగా ఉండాలి. ఎందుకంటే ఆయన సంఘముగా ఉంటే మన జీవితంలో ఆయన ఉన్నతమైనటువంటి మేలు చేయటం ప్రారంభిస్తాడు. మీరు 2వ అధ్యాయం 4వ వాక్యాన్ని 5వ వాక్యాన్ని ప్రకటన గ్రంథంలో చదివితే చూడండి, ఇక్కడ చదివిన వాక్య భాగాన్ని గమనించినప్పుడు సంఘములలో ఉన్నటువంటి ఒక సంఘపు వ్యక్తులకి హెచ్చరిక చేస్తున్నాడు. ఇక్కడ మొదట నీకు ఉన్నటువంటి ప్రేమను నీవు వదిలిపెట్టావు, నీ మీద తప్పు మోపాలనుకుంటున్నాను అంటాడు. దేవుని చేతుల్లో ఉన్నటువంటి సంఘమే, కానీ క్రీస్తు ప్రేమకు దూరం అయిపోయినటువంటి వ్యక్తులుగా కనబడుతున్నారట. క్రియలు మంచిగానే ఉన్నాయి, ప్రవర్తన బాగానే ఉంది, మాటలు బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ క్రీస్తు ప్రేమ జీవితంలో లేనందువలన ఆయన అంటాడు, నీ మీద తప్పు మోపాలనుకుంటున్నాను. మారు మనసును పొందితే సరి, మారు మనసు పొందకపోతే ఆయన దీపస్తంభాన్ని తీసేస్తాడట. ఒకవేళ మనం దేవుని సన్నిధిలో ఒకప్పుడు చేయగలిగినంత ప్రార్థన, ఒకప్పుడు ఉపవసించినంతగా ఉపవాసాలు, ఒకప్పుడు దేవుని సన్నిధిలో నడిపించబడినటువంటి విధానాలు, ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఒకవేళ లేకపోతే ఆయన నూతన పరచబడటానికి అవకాశాన్ని ఇస్తున్నాడు. మొదటిలో ఉన్నటువంటి ఆ ఉజ్జీవం ఇంకా ఉజ్జీవించబడుతూ నూతన బలం, నూతన అభిషేకం, నూతనమైన కృప పొందగలిగేటట్లు నీవు నూతన జీవాన్ని పొందే వ్యక్తివిగా ఉండమంటున్నాడు. సంపూర్ణ స్థితికి సంఘం ఎదగాలి. సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి పరిపూర్ణంగా దేవుళ్ళు లీనమైపోవాలి. కొందరు దరినే ఉంటారు, దరినే ఉండి అమ్మో ఇది ఎంత లోతుందో అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్తాం, సముద్రం దగ్గరికి వెళ్ళి ఒడ్డును నిలబడి అమ్మో చాలా లోతుంది అనుకుంటా, ఇది లోపలికి వెళ్తే మనం మునిగిపోతామేమో అనుకుంటాం. కానీ లోపలకు పోయామంటే ఈ పెద్ద లోతు లేదే అనిపిస్తుంది. బయట ఉన్నంతసేపు అట్లాగే ఉంటుంది, బయట ఉన్నంతసేపు అట్లాగే ఉంటుంది. కొంతమంది మోకాళ్ళ లోతు దాకా వచ్చినా ఇంకా ఆ తర్వాత పరిపూర్ణంగా దేవునిలో సంపూర్ణంగా ఉండలేని పరిస్థితులు వస్తున్నాయి. సజీవ యాగముగా దేవునికి మనలను మనం సమర్పించుకొని సంపూర్ణమైనటువంటి భక్తిని మనం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంపూర్ణమైనటువంటి భక్తి చేయాలి. ఒక ఆమె ప్రార్థనా మందిరానికి వచ్చిందట. ఒక సంచి తీసుకొని, సంచి నిండా బలం తిండి తీసుకొని, సంచి నిండా బలం తిండి, నాటు కోడిగుడ్లు, కొబ్బరి చెక్కలు, బెల్లపు చెక్కలు, జీడిపప్పు, కిస్మిస్, మొత్తం బలం తిండి తీసుకొని బ్యాగులో వేసుకొని వచ్చిందట మందిరానికి. మందిరానికి వస్తే మందిరంలో యేసన్న గారు కనబడలేదట. ఆమెకి ఆయన ఉంటాడని వస్తే ఈయన ఎవరో ఉన్నారు ఇక్కడ అని ఆ సంచి అట్లాగే పట్టుకుందట. ప్రార్థన అయిపోయిన తర్వాత అడిగిందట, ఆయన లేడు, ఎక్కడికి వెళ్ళాడంటే లేడు,
ఒక వారం తర్వాత వస్తారు అని అంటే అంత దూరం నుండి ప్రయాసపడవచ్చు నేను లేడు అని చెప్పి తెచ్చిన సంచి ఇవ్వకుండా వెళ్ళిపోయిందట. ఎందుకంటే యేసన్న గారు ఎప్పుడు వస్తారో అప్పుడు ఇద్దాం ఈ బలం తిండని ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో మేకు కొట్టి ఆ మేకుకు తగిలిచ్చి పెట్టిందట. యేసన్న గారు ఎప్పుడు వస్తే అప్పుడు ఇవ్వాలి అని. మొత్తం మీద 10 రోజుల తర్వాత ఆ దారిని వెళుతా ఈమెదో వచ్చింది, నన్ను అడిగిందంట, సంచి తెచ్చిందంట, ఇవ్వకుండా పోయింది అని తిన్నగా ఆ ఇంటికి వెళ్ళంగానే ఆయన నాడు కూర్చోబెట్టి, నాయనా నీ కొరకు బలం తిండి తెచ్చాను తండ్రి, నువ్వు లేవు, నేను ఇవ్వలా అక్కడ, నీకే ఇయ్యాలని ఒకటే ప్రేరేపణ, అందుకని తీసుకొచ్చానంటే సరే తీసుకురమ్మన్నాడట. లోపలికి వెళ్ళి బ్యాగ్ తెచ్చి బ్యాగ్ ఓపెన్ చేస్తే లోపల నుండి గండు సీమలన్నీ బయటకు వస్తున్నాయట. కారణం ఏంటంటే బెల్లపు చెక్కలన్నీ తినేసింది గండు సీమలు, కొబ్బరి చెక్కలు తినేసాయి, జీడిపప్పు తినేసాయి, కిస్మిస్ తినేసాయి, మొత్తం అన్నీ బలం తిండి అంతా అవి తినేసాయి. ఇక మిగిలింది కోడిగుడ్లు, వాటిలోకి పోవడానికి కుదరల వాటికి, అందుకని పోలా, మొత్తం అయిపోయింది. యేసన్న గారు అన్నారట, కొంచెం నీళ్లు తీసుకురామ్మా అన్నాడట. ఎందుకయ్యా అన్నాడు. తీసుకురా అని నీళ్ళలో కోడిగుడ్లు వేస్తే అవన్నీ ఈత కొడుతున్నాయట. అమ్మ ఇవి కూడా పాడైపోయినాయి అమ్మ అన్నాడట. అయ్యా 1000 రూపాయలు పెట్టుకున్నాను తండ్రి నీకు బలం తిండి, నీకోసమే కొన్నాను తండ్రి, ఎట్టయిపోయినాయి ఏంటయ్యా అని అంటే, నా కోసమే. నీకోసమే, నీకోసం కాకపోతే ఎవరి కోసం? నా కోసం తెచ్చావు కనుక ఆ బలం తిన్నంత చేమలు తిన్నాయి, కోడిగుడ్లు పాడైపోయాయి. నువ్వు ప్రభు కోసం తెచ్చుంటే, ఇది యేసయ్య కోసం అని కానీ తెచ్చుంటే దేవుడు నీ అర్పణ అంగీకరించేవాడేమో, కానీ నీవు నా కోసం తెచ్చాడు కనుక దేవుడు ఆ అర్పణ అంగీకరించలేదమ్మా. ప్రియులారా, కొన్నిసార్లు దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం, ఏదేదో చేయాలనుకుంటూ ఉంటాం, కానీ నీవు వెలిగింపబడటానికి, నీవు ప్రకాశింపబడటానికి ఆయన నీ జీవితాన్ని నూతన జీవాన్ని కలుగు చేసి నూతనమైనటువంటి మేలు కలుగు చేయటానికి సమర్థుడుగా ఉన్నాడు. అందుకని అంటాడు, నీవు సంపూర్ణంగా దేవునిలో నిలిచి సంపూర్ణంగా దేవునిలో నీవు స్థిరపరచబడి అన్ని విషయాల్లో సంపూర్ణ స్థితికి ఎదగాలి. ఇంకొక ఆమె మనవాడిని తీసుకొని వచ్చిందంట యేసన్న గారి దగ్గరకి, పెద్ద పొట్లం కట్టుకొని వచ్చిందట, గుడ్డలో కట్టుకొని వచ్చిందట, దారి పొడుగుత రక్తం అట్ట తీసుకొచ్చిందట. యేసన్న గారు తిరిగి కోటలకు తిరిగి అలిసిపోయి ఉంటారు, అరిసిపోయి ఉంటారు, నాటుకోడి తెచ్చాను పులుసు పెట్టుకొని తినండి అన్నాను. దాన్ని ఓపెన్ చేస్తే కోడి కాదట, కోడి పచ్చడైపోయిందట, పచ్చడి అయిపోయిందట. ఏంటి సంగతి అని అంటే, అది లారీ కింద పడిపోయింది, పచ్చడి అయిపోయింది. ఆమె తిన్నగా తీసుకొచ్చి లారీ కింద పడిన దాన్ని మూట కట్టుకొని తీసుకొచ్చి ఇచ్చిందట. చేసుకొని తినండి అయ్యా, మంచిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుందని. యేసన్న గారు అన్నారంట, అమ్మ నేను ఆరోగ్యంగానే ఉన్నాను తల్లి, నేను ఆరోగ్యంగానే ఉన్నాను, ఈ కోడి పచ్చడి నువ్వు ఇంటికి తీసుకెళ్ళి శుభ్రంగా వండుకొని నువ్వు నీ మనవడు నీ కుటుంబ సభ్యులందరూ తినండి అని అంటే, లారీ కింద పడింది మేము తినంగా అనిందంట. లారీ కింద పడింది మేము తినంగా అని ఆమె ఉద్దేశం ఏంటంటే, లారీ కింద పడిపోయిన కోడి, లేకపోతే తెగులు పడిన కోడి, మోర్సలు వచ్చిన కోడి, ఇవన్నీ సేవకులు తినేవాళ్ళన్నీ దృష్టిలో పెట్టుకున్నాము, మేము తినంగా అంటుందట. చూడండి, ఆమె ఇల్లు అట్టాగే ఉంది, ఆమె జీవితం అట్టాగే ఉంది. కొన్నిసార్లు కొందరు సేవకులు అదో రకంగా అనుకుంటూ ఉంటారు. ప్రియులారా, నీవైనా నేనైనా మనమంతా సంపూర్ణ స్థితికి ఎదిగినప్పుడు, సజీవ యాగంగా దేవునికి మన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు, ఆ సజీవ యాగములో మనల్ని
దేవుడు ప్రకాశవంతులుగా చేయాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. సంపూర్ణంగా మనం వెలిగేటటువంటి దీపాలుగా ఉండాలి. నిత్యము వెలుగుచూ ప్రకాశవంతమైనటువంటి వ్యక్తులుగా మనం మార్చబడాలి. ఈ ప్రకాశవంతమైన వెలుగు ఎంతవరకు అంటే, యేసయ్య ఈ భూమి మీదకి లేక మధ్యాకాశంలోనికి మేఘాల మీదకి వచ్చినప్పుడు, రెండవ రాకడలో ప్రత్యక్షమైనప్పుడు, లేక మనం ప్రభువుకు దగ్గరికి వెళ్ళేంతవరకు మన దీపములు నిత్యము వెలుగుతూ మనము నిరీక్షణ కలిగి ఇతరులని నిరీక్షింపచేసేటట్లుగా ప్రకాశవంతులుగా మనం మార్చబడితే, ప్రియులారా, ఆయన వచ్చినప్పుడు తేజో మహిమతో ఆయన ఎదుటికి వెళ్ళి చేర్చబడగలుగుతాం. అలాంటి ధన్యత యేసయ్య మనందరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందామా? అందరికి కూడా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన దేవుడు మనల్ని వెలిగింపచేయునట్లు నీ దీపం కొంచెము కింద, మంచం కింద పెట్టకూడదు. అది వెలిగింప చేయబడాలి. అనేకులను వెలిగింపచేసే దీపస్తంభంగా ఉండాలి. ఆయన నిన్ను ప్రకాశింప చేయుటకు ఇష్టపడుతున్నాడు. నీవు తేజరిల్లాలి. ఏ చోట నిరీక్షణ లేదో ఆ చోట నిరీక్షణ కలిగించే దీపస్తంభమై ఆయన మన జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు. వెలిగించబడిన దీపస్తంభముగా ఉండాలి. ఒక వ్యక్తి రోగిగా ఉన్నాడా? ఆయన నిరీక్షణకు ఆధారంగా నిలుస్తున్నాడు. సమస్యలో ఉన్నావా? ప్రభువు నీకు నిరీక్షణకు ఆధారంగా నిలుస్తున్నాడు. ఒకవేళ నీ జీవితం ఆధారం లేని స్థితిలో ఉందా? ప్రభువు నిన్ను ఆధారమై నిలిచి నీకు నిరీక్షణ కలుగు చేస్తాడు. నిదానించి ప్రభువును చూడు. మనుషుల ముఖాన్ని చూసేవేమి ఇప్పటి వరకు? ప్రభువుని చూడు. ఆయన నిన్ను ప్రకాశింపచేస్తాడు. ఆయన నిన్ను వెలిగింపచేస్తాడు. ఆయన నిన్ను బ్రతికింపచేస్తాడు. నీవు బ్రతుకుతావు. నీవు జీవముతో వర్ధిల్లుతావు. ముఖాముఖిగా ప్రభువుని నీవు చూడాలి. తేరి చూడు ప్రభువుని. ఆయన వైపే నీవు చూసినట్లయితే ఆ సిలువ ప్రత్యక్షత నీ జీవితానికి విలువను కలుగు చేస్తుంది. నీ కుటుంబాన్ని వెలిగింప చేస్తుంది. ఒకవేళ నిన్ను ఆదరించే వాళ్ళు లేరనుకుంటున్నావేమో, ఆయన నీకు ఆధారంగా నిలవబడబోతున్నాడు. అందుకే వాగ్దానం చేశాడు ఆయన, తలుపు యొద్ద నిలబడి నేను తడుతున్నాను అని. వాగ్దాన ఫలితం నీవు పొందాలి. దేవుని నీ జీవితంలో మహత్తరమైన అద్భుత కార్యాన్ని జరిగిస్తున్నాడు. నీ కన్నీటిని నాట్యంగా మార్చి నీ బ్రతుకులు అద్భుత క్రియను చేయబోతున్నాడు. నీవు వెలుగుతూ ఉండాలి. నీ దీపం ఆరిపోకూడదు. నీ వాక్యము చేత నన్ను వెలిగింపచేయ్యా. నేను సంపూర్ణ సంఘములో స్థిరపరచబడాలి. సంఘములో నూతన బలం, నూతన అభిషేకాన్ని పొందాలి.
నీ చేతిలో, నీ కుడి చేతిలో ఉన్నటువంటి తారగా నేను వెలగాలి. నాలో ఉన్న దోషాన్ని తీసివేసి నా జీవితానికి క్షేమాన్ని ఇవ్వు నాయనా. నా జీవితానికి ఆశీర్వాదాన్ని ఇవ్వండి తండ్రి. నీదు కుడి చేతిలోనా నిత్యము వెలుగుతారగా నిత్య సంకల్పము నాలో నెరవేర్చు చున్నవు. నీదు కుడి చేతిలో నిత్యము వెలుగుతారగా నిత్య సంకల్పము నాలో నెరవేర్చు చున్నవో. నిత్య సంకల్పము నాలో నెరవేర్చు చున్నవో. ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా. స్తోత్రం. ఊహ కందవే నీదు ఆశ్చర్యక్రియలో. ఊహ కందవే నీదు ఆశ్చర్యక్రియలో. స్తోత్రమేసయ్యా. నీ కుడి చేతుల విలువైన తారగా నేను వెలగాలి. కుడి చేతిలోనా నిత్యము వెలుగుతారగా. నీదు కుడి చేతిలో నన్ను నీ చేతిలో వెలిగే తారగా చేయండి అయ్యా. వెలుగుతారగా నీదు కుడి చేతిలోనా. కళందిరి కళశరాబల నిత్య సంకల్పము నాలో నెరవేర్చు చున్నవో. నీ నిత్య సంకల్పము యేసయ్యా నాలో నెరవేర్చు చున్నవో. నీ నిత్య సంకల్పము నాలో నెరవేర్చు చున్నవో. ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనేయున్నవి. ఆమేన్. స్తోత్రం. ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనేయున్నవి. ఊహకందవే నీదు ఆశ్చర్యక్రియలో. ఊహకందవే నీదు ఆశ్చర్యక్రియలో. ఊహలో నాదు ఊటలు. ఆమేన్. ఊహలో నాదు ఊటలు. ఆమేన్. నా యేసు రాజా నీలోనేయున్నవి. నా యేసు రాజా నీలోనేయున్నవి.
ఊహకందవే 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 కబల కరల తలమ ఓలరబక శలబలక తుల నా ప్రియలు ఊహలు నా దూతలు నా యేసు రాజా నా యేసు యేసయ్యా నా యేసు రాజా నీలోనే ఉన్నవి ఊహకందవే 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 నీదు ఆశ్చర్యక్రియలో నీదు ఆశ్చర్యక్రియలో నీవు ఆశ్చర్యక్రియలో ఊహకందవే ఊహలు నాదు ఊతలు ఊహలు నాదు ఊతలు ఊహలు నాదు ఊతలు ఊహలు నాదు ఊతలు నా యేసు రాజా నా యేసు రకబల కషల నరబ కబల కతుల ఆశ్చర్యక్రియలో 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 ఊహకందవే 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 కబల శలబల కబల ఆశ్చర్యక్రియలు 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 యేసయ్యా యేసయ్యా అబాకల కతుల తనమన కరకల శత్రి బికబల కతుల కలశ కబల కతుల వికరల సికందర బకబ కతుమిరి వికరబల కతుల వెలుగుప చేయండి. ప్రతి దీపములు నీ చేతులు వెలగాలి. ప్రతి ఒక్కరు నీ చేతులలో వెలగాలి. నీ చేతులలో జ్యోతులు ప్రకాశించబడినట్లుగా నిరీక్షణకు ఆధారమగు దేవా ప్రతి ఒక్కరిని ప్రకాశవంతులుగా మార్చండి. ఊహకందదే నీరు ఆశ్చర్యక్రియలు
చేతిలో నిత్యము వెలుగుతారగా. నీ చేతుల్లో నన్ను వెలిగింపచేయ్యా. నీ చేతుల్లోనే నేను ఉండాలి ప్రభువా. నీ చేతులలోనే మేము ఉండాలి. మమ్మల్ని మీరు ప్రకాశింపచేయి, మమ్మల్ని మీరు తేజరిల్లింపచేయండి. మమ్మల్ని బట్టి మా ప్రాంతాలు సంరక్షించబడినట్లు ప్రభు మనతో హెచ్చరిక చేసిన మాటలను బట్టి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. నిత్యము వెలుగుచు ప్రకాశవంతులైనటువంటి దివ్య జ్యోతులుగా ఆయన చేతిలో మనల్ని తీర్చిదిద్దుతున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిరీక్షణకు ఆధారం లేని స్థితిలో నిరీక్షణకు ఆధారమగు దేవుడుగా ఉండి ఆయన మన దీపస్తంభముల మీద మనల్ని పెట్టి ఇంట నుండి వారికి మనం నివసిస్తున్న ప్రతి చోట ప్రకాశవంతులుగా చేస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పునరుద్ధానపు ఆరాధనని మీరు ఎంతవరకు ఆశీర్వాదకరంగా మార్చినందుకు స్తోత్రాలు యేసయ్యా. మీరు మహామహిమతో మా మధ్యలోకి దిగి వచ్చారు. మీ చొక్కాయి అంచులు దేవాలయాన్ని నిండుకున్నాయి. మహా తేజస్సుతో మహాప్రభావముతో మీరు మా మధ్యలో సంచరించినందుకు స్తోత్రాలు నాయన. గదిలో అనేక దీపాలు ఉన్నాయని, ఆ దీపాలు మేమే అని, అయా మేము నాయన నిరీక్షణ కలిగించే దీపస్తంభం మీద పెట్టబడి అనేకులకు వెలిగించే వారముగా ఇంట నుండి వారందరికీ వెలుగు కలిగేటటువంటి ప్రకాశవంతమైన జీవితం చేయాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. నిశ్చయంగా ప్రభా, దీపాన్ని వెలిగించి ఎవరు కొంచెం క్రింద మంచం కింద పెట్టరు కానీ అయా అనేకులకి ఇంట నుండి వారందరికీ వెలుగు కలిగేటట్టుగా దీపస్తంభం మీదనే దాన్ని పెడతారని మీ లేఖనాల్లో నుండి మాట్లాడుతూ వచ్చారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. సాక్ష్య జీవితం కలిగి జీవించాలని మీరు మాట్లాడిన విధానం కొరకు స్తోత్రాలు. ఆ విధంగా సాక్షి జీవితం కలిగి ఉండేటట్లుగా కృప చూపించండి. మా జీవితాలు వెలిగించబడాలి, అనేకులకు వెలుగుకరంగా ఉండాలి అయ్యా. మేము వెలిగించబడి అనేకుల్ని వెలిగించేటట్టుగా ఉండాలి నాయన. అనేకులు మీ వెలుగులోకి నడిపించే వారముగా ఉండాలి. వెలుగుతో తృప్తిపరచమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి. మీ కుడి చేతిలో సంపూర్ణమైన భక్తి చేస్తూ నడిపించబడాలయ్యా. కుడి చేతిలో ఉన్న అయ్యా 7 దీపాలు ఎలాగైతే నీ కుడి చేతిలో ఉన్నాయో అలాగే అయ్యా మీ కుడి చేతిలో ఉన్న సంఘం ఎలాగైతే ప్రకాశిస్తుందో అలా మేము ప్రకాశించి మీ కుడి చేతిలో నిత్యము వెలిగేటట్లుగా ఉన్నతమైన ఆ స్థితిని మాకు కలుగు చేయండి. ఎక్కడ ప్రభా నిరీక్షణ లేని పరిస్థితులలో నడిపించబడకుండా నిరీక్షణకు ఆధారమైన దేవుడున్నాడని నిరీక్షణతో కొనసాగే కృపను దయచేయండి. ఎవరు నాయన జాలిపడేవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు, మా కుడి ప్రక్కన మాకు ఎవరు లేరు అని నిరీక్షణ లేని స్థితిలో కాకుండా నిరీక్షణకు ఆధారమైన యేసయ్య మాకున్నాడు. ఆయనలో మేము నడిపించబడుతూ నిశ్చయంగా ఆయన కుడి చేతిలో నిత్యము వెలుగుతూ ఆనందంగా ఆశీర్వాదకరంగా సాగిపోవాలని నిరీక్షణ కలిగి జీవించే కృపను దయచేయండి. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రకాశించే అనుభవాల్లో, సాక్షి జీవితం కలిగిన అనుభవాల్లో ప్రతి బిడ్డను మీరు నడిపించండి. ఇంట ఉండు వారందరికీ వెలుగునిచ్చే బిడలుగా మార్చబట్టుకు సహాయం చేయండి. మీ సేవకుని కూడా బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రం. తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రం. ఆరాధన క్రమముగా మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రం. తిరిగి వెళుచున్న ప్రయాణాల్లో ప్రజలకు తోడై ఉండండి. క్షేమాన్ని కలుగు చేయండి. ఎవరు ఏ సమస్యలతో వచ్చిన సమస్యల్లోంచి విడిపించండి. నూతనంగా వచ్చిన వాళ్ళని స్థిరపరచండి. ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ పొందినందుకు మరొక్కసారి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సర్వ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, సిలువదారి అయిన యేసయ్య కృప,
పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం యేసయ్య కృప ఈ ఆరాధనలు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి ఆయన నిరీక్షణ కలిగే దీపస్తంభమై నిలిచి ప్రకాశవంతులుగా మార్చునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.